గుడ్ మార్నింగ్ అండి అందరికీ మనం ఈరోజు ప్రశాంతత వాతావరణంలో కూర్చున్నాం అండి. చాలా మంది పిల్లలకు మెడిటేషన్ అనేది చాలా అవసరం. మెడిటేషన్ క్లాస్ చేసేటప్పుడు శబ్దాలు అనేది ఏమి రావద్దు. ఖచ్చితంగా ధ్యానం యోగా చేసేటప్పుడు జ్ఞాన ముద్రల్లో కూర్చొని ఓంకారం జపిస్తూ ఎలా ఓంకారం చేయాలంటే ఇలా చూడండి. ఇలా చేసుకుంటూ పోతే ఏంటంటే మనకు స్పష్టంగా మైండ్ డైవర్స్ కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ అయితే అన్ని శ్వాస మీద శ్వాస అంటే విలోమ అనులోమ ప్రాణాయామము, కపాలభాతి, శీతలి ప్రాణాయామం, శీతలి 2 ప్రాణాయామం ఇలా చేసి కపాలభాతి చూడండి. కపాలభాతి ఎలా చేయాలి అంటే పొట్టను స్వరపేటికను ఒకటేలాగా చేసి ఒక 10 times చేస్తే వాళ్ళు ఆరోగ్యాలతో ఉండండి. అసలు పిల్లలను ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హాస్పిటల్కు అలవాటు చేయకండి. హాస్పిటల్కి ఒక్కసారి పోయిందంటే క్రమశిక్షణ డైలీ పోవాల్సిందే ఉంటుంది. అందుకని వాళ్ళ ఆరోగ్యానికి మించింది ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మన ఇంట్లోనే కూర్చొని విలోమ అని చూడండి. డైలీ ఒక 5 times చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారండి. అందుకని ప్రతి ఒక్క చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవారికి ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ భాస్కర్, యోగా మాస్టర్, పబ్లిక్ గార్డెన్. ఇది ఛాలెంజ్ తీసుకోండి.